మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ కేసులో అతన్ని కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం పోలీసుల ముందు లొంగిపోయాడు షైన్ టామ్ చాకో. ప్రశ్నించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ నెల 16న పోలీసుల నుంచి తప్పించుకున్నాడు అతను. కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నార్కోటిక్ పోలీస్ టీం అక్కడ రైడ్ చేసింది. పోలీసులు హోటల్కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో పారిపోయాడు. హోటల్ 3వ అంతస్తులో ఉన్న టామ్ కిటికీలో నుంచి 2వ అంతస్తులోకి దూకి అక్కడి నుంచి స్టేట్స్ ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. 16న ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు మలయాళ మీడియా రిపోర్ట్ చేసింది. షైన్ టామ్ చాకో హోటల్ నుంచి పరారైన సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు సేకరించారు. షైన్ టామ్ చాకోపై వివాదాలు కొత్త కాదు. 2015లో అతడిపై డ్రగ్స్ కేసు నమోదైంది. ఎన్డీపీఎస్ చట్టం కింద 2015లో చాకోపై కేసు నమోదైంది. ఈ కేసులో ఈ మధ్య నిర్దోషిగా బయటపడ్డాడు. సరైన ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోవడంతో చాకోతో పాటు మరో 6గురిని నిర్దోషులుగా కొచ్చిలోని అడిషనల్ సెషన్స్ కోర్టు ప్రకటించింది. షైన్ టామ్ చాకో తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశాడు. నాని నటించిన దసరా సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ దేవరా సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ మధ్య వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలోనూ నటించాడు.